అనుదినము దేవుని కృపావర్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యెషయా 65:22 నా జనుల ఆయుష్ వృక్ష ఆయుష్ అంతగును అనే ఈ వాక్యంలో ప్రభు సెలవిచ్చాడు. దేవుని యందు భయభక్తి కలిగిన తన ప్రజల విషయంలో దేవుడైన ప్రభు కొన్ని పోలికలు చెప్పాడు. నా ప్రజల యొక్క ఆయుష్ ఎలా ఉండబోతుందంటే వృక్ష ఆయుష్ అన్నాడు. వృక్షాలకు ఆయుష్ ఎలా ఉంటుంది అంటే ఎన్నో వేల సంవత్సరాలు బతుకుంటాయి. మన ప్రభువైన యేసు ఆయన ఎక్కువగా తరచుగా ప్రార్థించుటకు ఒలివల కొండకు వెళ్తూ ఉండేవారు. గెత్సెమనే తోటలో చాలా ఒలివ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి ఆయుష్ ఎంతంటే 2000 సంవత్సరాల కంటే అధికంగా ఉన్నాయి. అంటే ఆనాడు ప్రభు ప్రార్థన చేసిన తోటలో ఉన్న ఒలివ చెట్లు నేటికి బతికే ఉన్నాయా? ఎస్. అంటే వృక్షాలకు ఆయుష్ ఎక్కువ తక్కువ అంటే చాలా ఎక్కువ. ఆయన యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్నప్పుడు మన ఆయుష్ను పెంచేవాడు కూడా ఆయనే. 91వ కీర్తనలో దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఒకవేళ డాక్టర్స్ రిపోర్ట్ కొన్నాళ్ళే మీరు బతుకుతారని చెప్పొచ్చు, కానీ దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్న నీవు నీ ఆయుష్ను పెంచగలిగిన దేవుని మీద ఆశ్రయించి ప్రార్థన చేయి. ఇజికియా అనేటువంటి ఒక రాజుగారికి కాళ్ళ కింద పుండు పుట్టి అది మరణకరమైన రోగంగా మారినప్పుడు అక్కడ వైద్యులు చెప్పారు, ఇక నువ్వు మరణించడం ఖాయమని. అలాగే వచ్చిన ప్రవక్త చెప్పాడు, నీకు పుట్టిన పుండు అది నీ మరణంతోనే పోతుంది తప్ప నిన్ను మాత్రం విడిచిపెట్టదన్నాడు. దానికి భయం చెందినటువంటి ఇజికియా రాజు మొట్టమొదటిగా చేసిన పని ఏంటి తెలుసా? ఎవరూ లేనటువంటి ఒక గోడ దగ్గరికి వెళ్ళాడు. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. గోడకు ప్రార్థన చేయలేదు సుమి, దేవునికి ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. దేవా, నేను యవన కాలంలో ఉన్నప్పుడు, నేను రాజు అయినప్పుడు మొదటి దినాల్లో నీ పరిచర్య పట్ల, నీ సేవ పట్ల, నీ మందిరం పట్ల ఎంత శ్రద్ధ తీసుకొని పనిచేశాను. పాడైపోయిన నీ మందిరాన్ని బాగు చేశాను. అలాగే అక్కడ ఆరాధనలు ఆగిపోతే ఆరాధనలు ప్రారంభింపచేశాను, ప్రార్థనలు జరిగేలా చేశాను. అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవా దేవా. నేను చేసిన మంచి పనులు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు దేవుడైన ప్రభు ఆయన ఎదుగు తన ప్రవక్తను పంపిస్తాడు. 2 రాజులు 20:5 ప్రవక్త వచ్చి అంటాడు, నీ కన్నీళ్లు నేను చూశాను. దేవుడు అంటున్నాడయ్యా, నీ కన్నీళ్లు ప్రభు చూశాడట. అంతేకాదు నీ ప్రార్థన ఆయన విన్నాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. 3వ దినమున అంటే నువ్వు బాగైన 3వ రోజున యెహోవా మందిరానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి దేవుని కృతజ్ఞత చెల్లిస్తావు. అంటే దేవుడు మనల్ని బాగు చేసేది ఎక్కడికి వెళ్ళడానికి? దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఘనపరిచి ఆయన చేసిన మేళ్లను సాక్ష్యం ఇచ్చి ప్రభును మహిమపరచడానికి మనం వెళ్ళాలి. ఎవరైనా అనారోగ్యంతో బలహీనత ఉంటే మీరు ప్రార్థన చేయగా ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేసినప్పుడు మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఆయన సన్నిధానానికి వెళ్ళండి. నువ్వు బాగుపడిన తర్వాత పాడైపోవడానికి లోకంలోకి పోవద్దు. మళ్ళా తిరిగి చీకటి రోగాలను వెంబడించే అవకాశం ఉంది. నీవు బాగుపడ్డావా? దేవుని సన్నిధికి వెళ్ళు. నువ్వు స్వస్థపడ్డావా? దేవుని సన్నిధికి వెళ్ళు. నువ్వు మేలు పొందావా? దేవుని సన్నిధికి వెళ్ళు. ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి ఘనపరిచి ఆయన సమాజంలో సాక్ష్యం ఇచ్చి ప్రభు బిడ్డగా జీవించడం నేర్చుకో. అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, నీ ఆయుష్ను పెంచుతుంది. దేవుని సమాజంలో దేవునికి ఇష్టమైన ఒక వ్యక్తిగా నువ్వు పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క వృక్షానికి ఎంత పెద్ద ఆయుష్ ఆలోచన చేయండి. ఆయుష్ పెంచేవాడు ఆయనే. మీ ఆయుష్ పెరగబోతుందా? ఎస్. మీ ఆయుష్ను దేవుడు పెంచుతాడా? ఎస్, అవును. ఆయన సెలవిచ్చిన మాట, నా జనుల ఆయుష్ వృక్ష ఆయుష్ అంత అవుతుందన్నాడు. ఒక కీర్తన పడుకుందాం పిల్లరా. యెషయా గ్రంథం 65:22 ప్రకారంగా నా జనుల ఆయుష్ వృక్ష ఆయుష్ వలె పెంచుతానన్నాడు. దేవుడు మీ ఆయుష్ను పెంచగల శక్తిమంతుడు. ఆయన విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి. ఆయన నామమును ఎరిగిన వారుగా, ఆయన భయభక్తి గల వారుగా, ఆయన కట్టలను అనుసరించే వారుగా, ఆయన మార్గంలో జీవిస్తూ దేవుని సాక్షులుగా జీవించే ప్రయత్నం చేయండి.
ఖచ్చితంగా ప్రభు కృపణిస్తాడు. మీ విశ్వాసం అధికమవుతుంది. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయ జ్ఞానంలో ఎదుగుతూ మీరు సంపూర్ణతలో సాగిపోవాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని కృపలో మీరు వర్ధిల్లి అభివృద్ధి పొంది మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి వృక్ష ఆయుష్ అంత ఆయుష్ను ప్రభు అనుగ్రహించి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకోవాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రజలు నీ యందు భయభక్తి కలిగిన వారి యొక్క ఆయుష్ వృక్షాయుష్ అంతగా చేస్తాన్నావు. నీ యందు భక్తి కలిగిన నీ బిడ్డల యొక్క ఆయుష్ పెంచేవాడు నీవే. అతను నా నామను ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచిందనన్నావు. శ్రమల నుండి అతన్ని తప్పించేదనన్నావు. ఇదిగో దీర్ఘాయుష్ చేత అతను తృప్తిపరుస్తాన్నావు. నా రక్షణ అతన్ని కనపరుస్తానన్నావు. అవును ప్రభువా, నీ యందు భయభక్తి కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించువాడు, బలపరచువాడు, దీవించువాడు, ఆయుష్ను పెంచువాడు నీవే. ఈ ప్రపంచంలో ఎవరు ఆయుష్ పెంచలేరు గాని ఇక మరణం సమీపిస్తుందని తెలుసుకున్న హిజ్కియా రాజు కన్నీళ్లు కార్చి ప్రార్థించగా అతని కన్నీళ్లు నువ్వు చూసావని, అతని ప్రార్థన మీరు విన్నారని, అతని ఆయుష్ను మీరు పెంచారు. అలాగే ఈరోజు ఎవరైతే కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారో వారి అనారోగ్య పరిస్థితుల్లో వారిని విడిపించి స్వస్థతను అనుగ్రహించి వారు ఆయుష్ పెరిగే విధంగా నీ సాక్షులుగా జీవించే కృపనిచ్చి మహిమ పొందుకోమని ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం విన్న తర్వాత ఆమేన్ చెప్పి మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ థంబ్ మీద క్లిక్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వారితో కూడా చెప్పి చేయించండి. ఎందుకంటే దేవుని మాటలు అనేకులకు అందజేస్తున్న ఛానల్. అంతేకాకుండా అనాథ బిడ్డలు, ఆర్ఫన్స్కి ఆహారం అందించినటువంటి ఛానల్గా ఉంటుంది. అనేక అనాథాశ్రయాలు ఉంటుంది. మనతో కనెక్ట్ అయిన పిల్లలకి ప్రతిరోజు ఆహారం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అందజేయబడుతుంది. ఈ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వారికి మనం భోజనం పెట్టిన వాళ్ళు అవుతున్నాం. మీరు చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి చేయించండి. దేవుని దయలో మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ఈ దినం వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 22:13 1 Chronicles chapter 22 verse 13. నీవు వృద్ధి పొందేదవు, ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము. You will have success, be strong and courageous. You will have success and be strong and courageous. And you can say like this, I will have success and I will be courageous and I will be strong in the Lord. దేవుని వాక్యం చేత మీరు బలపరచబడుదురుగాక. మీరు వృద్ధి చెంది అభివృద్ధి పొందాలని ప్రభు కోరుచున్నాడు. ఈ బర్త్డే దినమున ప్రభు మరింతగా శక్తిని, బలమును, కృపను దేవుడు మీకు దయచేసి ఆ నూతన దినాన్ని, నూతన సంవత్సరాన్ని దయాక్రీటం మీకు ఇచ్చి ఉండగా ఈ సంవత్సరం ఎలా రాబోయే సంవత్సరాలు దీర్ఘాయుష్తో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తుండగా మీరు ఆయన్ని ఘనపరిచేవారుగా ఉందరుగాక. దయాక్రీటి మీ మీద దేవుడు పెట్టి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మే God may pour out upon your life. ప్రభు తన దీవెన మీ మీద కుమ్మరించునుగాక. ఆయన సాక్షులుగా మీరు వాడబడుదురుగాక. ఆమేన్. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి నా కృప నిన్ను విడిచిపోదు. ఐజియా చాప్టర్ 54 verse 10. My faithful love for you will remain. My faithful love for you will remain. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54:10. విడిచిపోని కృప దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని బలపరిచి భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, అలాగే మీ ఇద్దరి మధ్యలో ప్రేమానురాగాలు ప్రభు అనుగ్రహించి మీ దాంపత్య జీవితాన్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించి వర్ధిల్ల చేయనుగాక. ప్రభు రాకడాల్సిమైతే మరి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునేంత కృప, సహాయం మీకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.